నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు జరుగుతాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. మున్సిపల్ కార్మికులకు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లు ఆపండి. యాక్సిస్ బ్యాంకుపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు. రాజమండ్రిలో 21 నుండి 28 వరకు నిర్వహించే సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025లో దేశవ్యాప్తంగా దాదాపు 1500 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యోనెక్స్ సన్రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025ను సెప్టెంబర్ 21 నుండి 28 వరకు రాజమండ్రిలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు. శుక్రవారం సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ను రాజమండ్రిలో నిర్వహించడం ఇదే మొదటిసారి. అది కూడా మన రాజమండ్రిలో 2 వేదికలలో నిర్వహించడం గర్వించే విషయమని అన్నారు. ఇది భారతదేశంలో అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా దాదాపు 1500 మంది ఆటగాళ్లు పాల్గొనున్నారని ఆయన తెలిపారు. భారతదేశంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. గత ఏడాది మన రాజమండ్రిలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 పోటీలను విజయవంతంగా నిర్వహించామని, మళ్లీ ఇప్పుడు సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 నిర్వహించేందుకు రాజమండ్రి ముస్తాబవుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో 5 రాష్ట్రాల నుంచి క్రీడాకారుల పోటీలలో పాల్గొనడానికి వచ్చారని, వాళ్ళందరికీ అద్భుతమైన ఆతిథ్యం అందించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారని, ఈసారి జరిగే పోటీ కూడా అంతకంటే ఘనంగా భవిష్యత్తులో ఈ పోటీలు ఎవరు నిర్వహించాలని చూసినా రాజమండ్రి ఒక రోల్ మోడల్గా వాళ్లకు నిలిచేలా విజయవంతంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఇతర ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొనున్నారని, క్రీడాకారులు, క్రీడా అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యుల కృషి కూడా ఎంతో గొప్పదని, వారి దృఢ సంకల్పంతోనే మన రాజమండ్రిలో బ్యాడ్మింటన్ కల్చర్ దినదినాభివృద్ధి చెందుతోందని, ఇతర క్రీడలు కూడా అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్లో అవకాశం కల్పించాలని చాలా మంది వచ్చి తనను అడుగుతున్నారని ఆయన చెప్పారు. మోరంపూడి శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఒక విద్యార్థిపై ఇస్త్రీ పెట్టెతో దాడి చేసిన కేసులో 2 విద్యార్థులు జువెనైల్ జైలుకు పంపించారని, పీఈటీపై కూడా చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. జిల్లా బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి అసోసియేషన్ కొత్తపల్లి బాలు మాట్లాడుతూ, రాజమండ్రిలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం వల్ల 1500 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు హాజరవుతారని, వారంతా నగరంలోని వివిధ హాస్పిటల్లో బస చేయడం వల్ల వారం రోజుల పాటు హోటళ్లు రద్దీగా ఉండి వాటికి ఆదాయం లభిస్తుందని అన్నారు. నేషనల్ టోర్నమెంట్ నిర్వహించడానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రోత్సాహం కారణమని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మద్దూరి శంకర్, కోశాధికారి బెజవాడ వెంకట్, ఏపీబీఏ ఉపాధ్యక్షులు చిట్టూరి రాంబాబు, ఈసీ సభ్యులు ఎన్నమూరి దీపు, ఆకుల రాంబాబు, కరి నాగేశ్వరరావు, బొప్పన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రతినిధి బొప్పన కృష్ణ చైతన్య, సిబిసిఎండబ్ల్యూఏ అధ్యక్షుడు సిహెచ్ గంగరాజు, నాయకులు కాశీ నవీన్ కుమార్, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా మేజర్
ధ్యాన్ చంద్ గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క సేవల్ని స్మరిస్తూ అందరికీ జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపు సంవత్సరం కిందట ఇదే ప్రాంగణంలోనే ప్రెస్ మీట్ పెట్టాం. ఆ రోజు వర్షం ఎడతడుపు లేకుండా పడ్డది. ఈరోజు కూడా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ తెరిపించింది. కరెక్ట్గా సంవత్సరం కిందట ఇదే ప్లేస్లో పెట్టున్నాం. ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, యోనక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025ని సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియచేస్తున్నాను. చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తూ. భారతదేశంలోనే ఇది అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. భారతదేశంలోనే అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. ఇది నిర్వహించడం ఒకటి, రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం కింద భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలో మునుపెప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేదు. సుమారు 1500 మంది వస్తారు దేశవ్యాప్తంగా. 1500 మంది ఆటగాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. భారతదేశంలో అగ్రగామి ఏదైతే ఉన్నారో ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. గత ఏడాది రాజమహేంద్రవరంలో నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ప్రెస్ మీట్ ఏంటంటే అప్పుడు మనం నిర్వహించుకుని చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేసుకున్న టోర్నమెంట్ని 78th సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 కూడా మనం రాజమహేంద్రవరంలో నిర్వహించుకోవడం జరిగింది. ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ సుమారు 5-6 రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ అందరూ కూడా రావడం, వాళ్ళందరికీ కూడా నగరం ఆతిథ్యం ఇవ్వడం, చాలా ప్రొఫెషనల్గా టోర్నమెంట్ నిర్వహించడం, ఓపెనింగ్ సెరమనీ కానీ క్లోజింగ్ సెరమనీ కానీ చాలా స్పోర్టింగ్ స్పిరిట్ తోటి చాలా బాగా నిర్వహించడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కితాబిచ్చి వెళ్ళారు. రాజమహేంద్రవరం లాంటి నగరంలో ఈ టోర్నమెంట్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ పెడుతున్నారు. సెప్టెంబర్ 21 నుంచి 28 దాకా ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ మెన్ అండ్ ఉమెన్ 2025 రాజమండ్రిలో నిర్వహించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది గత నెల శాప్ చైర్మన్ గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాజమండ్రి విజిట్ చేసినప్పుడు శాప్ చైర్మన్ గారు పిలిచి పుష్కరాలు వస్తున్నాయి రాజమండ్రిలో, మీరు అతిపెద్ద టోర్నమెంట్ ఏదైనా తీసుకుని చేయండి అని ఎమ్మెల్యే సమక్షంలో అడిగారు. అడిగితే మేము చెప్పాం శాప్ చైర్మన్ గారు, సార్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము సౌత్ జోన్ ఛాంపియన్షిప్ చేసాం, ఇప్పుడు మరియు పెద్ద టోర్నమెంట్ అంటే రాజమండ్రి కేటాయించరు అంటే ట్రై చేయండి, పుష్కరాలు వస్తుంది ట్రై చేయండి అని అడిగారు. దాని మీద నేను ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి రిక్వెస్ట్ మెయిల్ పంపించడం జరిగింది. యాక్చువల్గా ఈ సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ వైజాగ్ అలాట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడైనా ఒక సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెట్రోపాలిటన్ సిటీలు జస్ట్ లైక్ పూణే, బెంగళూరు, హైదరాబాద్ ఈ టైప్ సిటీల్లోనే జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఇన్ రాజమండ్రి హిస్టరీ ఈస్ట్ గోదావరిలో రాజమండ్రిలో ఇంత పెద్ద టోర్నమెంట్ కేటాయించడం అన్నది, అలాట్ చేయడం అన్నది చాలా గర్వంగా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫీల్ అవుతుంది. దానికి ముఖ్య కారణం ఎవరంటే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు. ఆయనకి ఒక విషయం ఆయన నోటీసులో సార్ ఇలా ఉంది అని చెప్పగానే, అన్న మీరు ఎదరికెళ్ళండి, మీ వెనకాల నేను ఉంటానని ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తాం వల్ల ఇంత పెద్ద బడ్జెట్ అంటే సుమారు 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ టోర్నమెంట్కి. ఫైనాన్షియల్గా ఏ విధంగా ఉన్న ఈ టోర్నమెంట్ కేటాయించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి, అలాగే శాప్కి, మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు, అత్యుత్తమైన క్రీడాకారులు అంటే భారతదేశంలో షటిల్ బ్యాడ్మింటన్లో టాప్ 16 ప్లేయర్స్
అంటే పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇలా ఇంటర్నేషనల్ ఆ దిగువన ఉన్న అందరు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక రకమైన ఇంత ఇన్స్పిరేషన్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ పాల్గొంటే ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు అప్కమింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ ముందు ఈ టోర్నమెంట్ చూడడానికి, ఇంత పెద్ద టోర్నమెంట్ వీక్షించడానికి, దాని నుండి నేర్చుకోవడానికి క్రీడాకారులకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రాజమండ్రి నాలం భీమరాజు వీధి శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద సామూహిక కుంకుమార్చన పూజలు ఘనంగా జరిగాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా స్థానిక 22వ డివిజన్లోని నాలం భీమరాజు వీధిలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద సామూహిక కుంకుమార్చన పూజలు జరిగాయి. భక్తులకు తగినట్టుగా వార్డ్ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్, ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావుతో పాటు పాలక మండలి డైరెక్టర్లు భారీ ఏర్పాట్లు చేశారు. మాటూరి సిద్ధార్థ, సౌమ్య, మోటుమరి మురళి, లలిత దంపతులచే ఈ కుంకుమార్చన పూజలు జరిగాయి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు కొమ్మ రమేష్ బాబు, గ్రంథి ధన్య దీపిక, తాడి, లక్కోజ్ వీరభద్రరావు, కూరెళ్ల శిరీష, ఉప్పు సుబ్రహ్మణ్యం, తాతపొడి యశోద, చౌకొండ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః రాజానగరం మండలం దివాన్ చెరువులోని ఎస్విపిసి కన్వెన్షన్లో ఈ నెల 31వ తేదీ ఆదివారం ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ మిథున్ చక్రవర్తి వెల్లడించారు. రాజానగరం మండలం దివాన్ చెరువులోని ఎస్విపిసి కన్వెన్షన్లో ఈ నెల 31న ఇప్పుడు 9వ కాన్ఫరెన్స్గా రాజమండ్రి కేంద్రంగా తొలిసారి నిర్వహిస్తున్నామని ప్రముఖ వైద్యులు డాక్టర్ మిథున్ చక్రవర్తి తెలియజేశారు. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ షుగర్, థైరాయిడ్, హార్మోన్స్కి సంబంధించిన వైద్యులతో పాటు ఎండి జనరల్ మెడిసిన్, పీజీ స్టూడెంట్స్ కూడా ఈ సదస్సుకి హాజరవుతారని చెప్పారు. దాదాపు 1000 మంది వరకు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆ రోజు ఉదయం 9:30 గంటలకు సదస్సు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు సదస్సు కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇతర ప్రముఖులు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన తెలిపారు. డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ రాజేష్, డాక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ మొండి బీపీలు వంటివి కూడా ఎక్కువయ్యాయని అన్నారు. షుగర్, హార్మోన్స్, థైరాయిడ్ వంటి సమస్యలకు నిపుణులైన వైద్యులు రాజమండ్రిలో అందుబాటులోనే ఉన్నారని, గతంలో మాదిరిగా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం రాజమండ్రిలో. ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి మన రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఫస్ట్ టైం ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ కాన్ఫరెన్స్కి మొత్తం రాష్ట్రం, కొంతమంది వేరే స్టేట్స్ నుంచి కూడా ఎండోక్రైనాలజీ స్పెషలిస్టులు వచ్చి మాట్లాడతారు. ఇదేంటంటే లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్, లేటెస్ట్ గైడ్లైన్స్ గురించి అందరూ చెప్తారు. దీనికి ఎండోక్రైనాలజిస్ట్లే కాకుండా లోకల్లో ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటీస్ స్పెషలిస్టులు కూడా ఒక 500 నుంచి 600 మెంబర్స్ వరకు వస్తారని ఆశిస్తున్నాం. ఇది 1 డే కాన్ఫరెన్స్ అండి. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 o'clockకి ఎండ్ అవుతుంది. దీనికి ఇనాగ్రేషన్ కింద మనం కందుల దుర్గేష్ గారిని
ఆదిరెడ్డి వాసు. రాజమండ్రి నందివాడ వారి వీధి వజ్ర గణపతి ఆలయం వద్ద వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి 23వ వార్డ్ నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయం మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం భక్తి శ్రద్ధలతో లలితా పారాయణం జరిగింది. ఆర్య కళానికేతన్ భజన మండలి శ్యామ్ సుందరి టీచర్ శిష్య బృందం లలితా పారాయణం చేశారు. పేరకం వెంకట సీతారామ అనంతలక్ష్మి దంపతులు, పొత్తూరి వెంకట సత్యనారాయణ వెంకటలక్ష్మి దంపతులచే పూజా కార్యక్రమాలు జరిగాయి. పురోహితులు బొండం నాగసత్య రవికుమార్ శర్మ దంపతుల చేతుల మీదుగా పూజలు చేయించారు. స్వామివారికి ఏకాదశ హారతులిచ్చారు. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చందా సత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పేరూరి మహేంద్రనాథ్, సరిదే ధన వెంకటేశ్వరరావు, కనకమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరామ్ విఠల్ మోరే, వాకచర్ల భరత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వైముఖ్యహత దైత్య స్త్రీ పాదహతి చితక్షితయ సజ్జోదయ दुस्वप्नप्रदय प्रथमनाय गुणने नारद प्रतिष्ठाय स्वरूपाय सर्वण देवादिपाय तरगताय पुरुषाय गणगणाय गणाधिराजाय विजयस्थाय गणपति ध्वजने देवदेवाय स्मर प्राण देवाय वायु जलगाय विपश्चित व्याघ्रादीनां बलाय इत्यादिचंद्राय देवदात्रेय दैत्यमप्रतनाय शंभु कोत्प्रवय शंभुगोपति उमांगमलदाय गौरी तेजो भवे स्वर्णादाय गिरिवर्ष्मणे सुवनयाय नमः सर्वज्ञ नमः ब्रह्मांड प्रभुवे नमः चिद्योम फलाय नमः धर्मा धर्मोष्ठाय नमः काम प्रबंधाय नमः रहस्य दर्शनाय नमः वाणिज्यपाय नमः वासनास्काय नमः कुलाचर श्री हृदय नमः मेरुपृष्ठाय नमः अन्नमोदराय नमः कुक्षिस्ता यक्ष गंधर्व रक्ष किन्नर मानुषाय नमः पृथ्वीगडय नमः सृष्टिलिंगाय नमः कलोरय नमः. ఉద్యోగ కార్మికుల జీతభత్యాలు ఇప్పటి వరకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా వేసేవారని, ఇప్పుడు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 లక్షల ఖాతాలను ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ ద్వారా చెల్లిస్తామని సర్క్యులర్ జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని, తక్షణమే ఈ ప్రక్రియ ఆపాలని ఏఐటియుసి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక్క మధు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికుల మరియు పర్మనెంట్ ఉద్యోగ కార్మికుల ఖాతాలు ప్రభుత్వ బ్యాంకులైన ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ తదితర వాటిల్లో వేతనాలను ఇప్పటి వరకు గడిచిన అన్ని ప్రభుత్వాలు జీతభత్యాలు వేసేవారిని, ఇప్పుడు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం వీరందరి ఖాతాలను అంటే దాదాపు 4 లక్షల ఖాతాలను ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ అయినటువంటి యాక్సిస్ బ్యాంక్ ద్వారా చెల్లిస్తామని సర్క్యులర్ జారీ చేయడం వెనుక ప్రభుత్వ బ్యాంకులపై ఉన్న ద్వేషం, యాక్సిస్ బ్యాంకుపై ఉన్న ప్రేమ ఏంటో చెప్పాలని కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని ఈ అకౌంట్ ప్రక్రియ ఆపాలని ఏఐటియుసి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక్క మధు కోరారు. శుక్రవారం ఉదయం స్థానిక 18వ సర్కిల్లో యూనియన్ సమావేశం రెడ్డి రమణ అధ్యక్షతన జరిగింది. అనంతరం ఎంహెచ్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ అసలు ఎందుకు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ తీస్తున్నారో చెప్పాలని, ఈ ప్రభుత్వం జవాబుదారీతనంగా బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ, జిల్లా నాయకులు కాకి శారద, పి పోలమ్మ, ప్రసాద్, బంగారు గిరి, అల్లం బాలు, ముత్యాల మురళి తదితరులు పాల్గొన్నారు. ఉన్నాయో అన్ని సర్కిల్లో తిరిగి కార్మికుల సమస్యల్ని తెలుసుకుని వారి సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యాత్రలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది, యాక్సిస్ బ్యాంక్. ఆ బ్యాంక్ ద్వారా మీరు అకౌంట్లు తీయండి, జీరో అకౌంట్ అని చెప్తుంది. అసలు ఆ పాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది గవర్నమెంట్ది, యూనియన్ బ్యాంక్ గవర్నమెంట్ది, అసలు మహారాష్ట్ర బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ కాకుండా ఒక ప్రైవేటు వ్యక్తి చేతుల్లోకి మా అందరి జీవితాల్ని
ఎందుకు పెడుతున్నారో, ప్రభుత్వ బ్యాంకులు సహకరించాలా, ప్రైవేట్ బ్యాంకులు సహకరించాలా? ప్రభుత్వ బ్యాంకు సహకరిస్తే మా డబ్బులు, మా ఈపీఎఫ్ డబ్బులు ఇవన్నీ కూడా మన బ్యాంకులో నిధుల్లో ఉంటాయి. రేపు ఈ యాక్సిస్ బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంక్. ఈ బ్యాంకులో ఇప్పుడు జీరో చూపించి ఇన్సూరెన్స్ కానీ చెప్పేసేసి ఒక 1000 రూపాయలు కట్ చేస్తే దానికి ఎవరు జవాబు ఇస్తారు? ఈపీఎఫ్ నుంచి ఒక 5000 తగ్గిస్తామంటే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది ఎక్కడ సోద్యం? దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విజయవాడ, గన్నవరం, ఒంగోలు, గుంటూరు, మచిలీపట్నం, నెల్లూరు, కావలి ఇవన్నీ ప్రాంతాల్లో యాక్సిస్ బ్యాంకు మాకు వద్దు అని చెప్పి వస్తున్నారు. అందుకని మనందరం కూడా యాక్సిస్ బ్యాంక్ వద్దని పొద్దున ఎంహెచ్ఓ గారు కూడా చెప్పాము. ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పథకాన్ని అమలు చేసినప్పుడు ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటామని చంద్రబాబు వాగ్దానం ఇచ్చారని, కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదని అన్నారు. సెప్టెంబర్ 2వ తారీఖున సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపడతామని అన్నారు. టైంలో చెప్పడం జరిగింది. 15 రోజులు అయిపోయింది, కానీ ఈవేళ వరకు కూడా ఏం చేస్తాం ఏంటి అనేది ఆయన ఏం చెప్పట్లేదు. ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మరి ఆటో డ్రైవర్స్ చాలా ఇబ్బందులు పాలై వాళ్ళు ఏంటంటే ఇలా సీతనారాయణ నుంచి వచ్చేవాళ్ళు కానీ లేదా కోరుకొండ నుంచి కానీ ఏమంటే రోజు జనాల టికెట్లు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉచిత బస్సు కదా, మేము ఎలా బ్రతకాలో తెలియట్లేదు అని అంటున్నారు. దాని గురించి అని చెప్పి ఈ ఆటో డ్రైవర్లకి మరి నెలకి కనీసం ఒక 10,000 రూపాయలు ఇస్తేనే కానీ వాళ్ళ కాంపన్సేట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ ఆటోకి ఫైనాన్స్ కంపెనీకి వాయిదాలు కట్టాలి, అలాగే కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈ లోపల ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, మెడికల్ అవన్నీ వస్తే చాలా కష్టంగా ఉంది. కాబట్టి కనీసం ఒక 10,000 రూపాయలు నెలకే ఓల్డేజ్ పెన్షన్ ఎలా ఇస్తున్నారో అలాగే దివ్యాంగులకి ఎలా ఇస్తున్నారో మాకు కూడా పెన్షన్ టైప్లో నెలకి 10,000 ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మరి దాని గురించి అని చెప్పి 2వ తారీఖున అంటే 2వ తారీఖుకి ఈ సెలవులన్నీ పోయినా 15 రోజులు అయిపోద్ది. మన రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాజమండ్రి సిటీ అలాగే రాజమండ్రి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఆటో వాళ్ళందరూ కూడా వారి ఆటోలతోటి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పాంప్లెట్లు ప్రింటింగ్ వేసి రాజమండ్రి సిటీ రూరల్లో ఉన్నటువంటి ఆటో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ ధర్నా అనేది చాలా భారీ ఎత్తున ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆటో డ్రైవర్ని సాటిస్ఫై చేస్తాం, వాళ్ళు కూడా హ్యాపీలా ఉండేలా చేస్తారన్నారు. కాబట్టి 1వ తారీఖు లోపల వాళ్ళకి మీరు ఏ రకమైన కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళని ఏ రకంగా సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు అనేది అనౌన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ కనుక మీరు 1వ తారీఖు లోపల అనౌన్స్ చేయకపోతే మీరు ఇచ్చిన గడువు 15 రోజులు అయిపోయింది. కాబట్టి 2వ తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు జరుగుతాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. మున్సిపల్ కార్మికులకు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లు ఆపండి. యాక్సిస్ బ్యాంకుపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.